మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. 7 గంటలు విచారణ అన్నారు. మరి 7 గంటలు కాకుంటే 10 గంటల విచారణ జరగని గతంలో కేసులకైనా తీసేసిన అంటున్నారు. ఇప్పుడైతే క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల పేరు మీద టైం పాస్ చేస్తుంది తప్ప ఒక్కరి మీద కూడా ప్రభుత్వ అధికారుల మీద పెట్టలేదు. అలాగే ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళ మీద కూడా పెట్టలేదు. ఇప్పుడు పలానా వీళ్ళ మీద అభియోగాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి బడా నలుగురు వ్యాపారుల మీద లేదా నలుగురు వాళ్ళ మీద వీళ్ళ మీద తీసుకొని మీరు కంప్లైంట్ తీసుకొని వారి మీద కేసు చేయండి. ఎందుకు చేస్తలేరు? ఖాళీ నోటీస్. మా కార్తీక్ వచ్చినట్టు అందరికీ నోటీసులు వచ్చి ఉంటాయి. ఈ నోటీసుల వల్ల వచ్చే ప్రయోజనం ఏంది అంటే ఎలక్షన్స్ వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా నా ఫోన్ ట్యాప్ అయ్యిందని ప్రూఫ్ అంటారు. జస్ట్ అదే నేనేమంటే సరే ప్రూఫ్ సంతోషం. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ వాళ్ళు అధికారులు పిలిచి మరీ చెప్పారు. అందులో అది కూడా అక్కడ వినిపించారంట కార్తీక్. కదా మీకు అందులో ఇంకొక అంశం చెప్పారు కార్తీక్ ఏమని, దేశ రక్షణలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు లేదా ఇంకేదైనా కార్యక్రమాల మీద అనుమానం ఉన్నట్టు వలన మేము ఇది చేసినాం అనేటువంటి అంశాలను ఉంది అందులో. మళ్ళీ ఆయన చేసినట్టు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండే కదా. ఏ ప్రభుత్వం ఉండాలి, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ లేక ఇంకో ప్రభుత్వమా అంటే కంపల్సరిగా మీరు రికార్డ్ చేసిర్రు, అన్ని చేసిర్రు కాబట్టి ఎదురుగా వ్యక్తికి వినిపించారు. ఇలా హరీష్ రావు కూడా మాట్లాడరు. హరీష్ రావుకు వినిపించినటువంటి దాంట్లో ఈ నువ్వు రికార్డ్ చేసినవా, హరీష్ రావుదే ఫోన్ ట్యాప్ అయిందా, లేదా హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వేరే ఇతర నాయకులది ట్యాప్ చేపించిండా అనేది చాలా గోప్యంగా ఉన్న అంశాన్ని ఇంకా గోప్యంగా దాచిపెట్టి ఎవరికి సంబంధం లేకుండా అనవసరమైనటువంటి ప్రజల్ని గందరగోళం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కేసులు చేయాల్సిన అవసరం ఉండే. ఎందుకు చేస్తలేదు? ఇదే ఎందుకు చేస్తలేరు అనే దాని మీదనే ఈ బొగ్గు స్కామ్ విషయంలో దీన్ని బయటపడతదేమో ఉద్దేశంతో డైవర్ట్ బీఆర్ఎస్ వాళ్ళ వాదన. వారు చెప్పింది కూడా నేను చెప్తా. వారు ఏదైనా అనే సంతోషం. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏ ప్రభుత్వం మీద ఉన్నా కానీ ఒక సందర్భం రాగానే దాన్ని యూటర్న్ చేయడానికి అనేకమైనటువంటి సమస్యలు తీసుకొని వస్తారు. ఇంకో జరుగుతుంది. టీవీల్లో లేదా సామాజిక మాధ్యమాలలో లేదా సోషల్ మీడియాలో ఒక అంశం బాగా ట్రెండ్ అవుతుంటే దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇంకోటి ఏదో ఒకటి క్రియేట్ చేసేది ఇవాళ కాదు, అది తర్వాత చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. అందులో ఇది కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. కానీ ఇదే పూర్తి భాగం అని అంటే చెప్పలేదు కదా. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అని ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పారు. వాళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది చెప్పారు. లాస్ట్ కు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా చెప్పారు. అని మన ఇన్ని ఆధారాలు ఇంతమంది చెప్తున్నారు, ఇన్ని రికార్డులు అంటున్నారు, ఇంతమందిని విచారిస్తున్నారు, అందరికి చేసిర్రు, అందరు నాయకుల పేర్లు, బడా వ్యాపారుల పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు అక్కడో ఇక్కడ విన్నాం. లాస్ట్ కు ప్రభాకర్ విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చినావు, నువ్వు విచారణ అంటున్నావు, ఆయన తీసుకొని వచ్చినాను, కస్టడీలో ఉన్నాను, తీసుకొచ్చింది సేకరించినాను, కానీ ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. లాస్ట్ వచ్చరికి ఏం తెలిసారంటే ఆర్టిస్టులన్నీ కూడా మూసీలో పడేశారని చెప్పి ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. అభియోగాలు ఉన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టలేదు. నువ్వు హార్డ్ డిస్క్ తీసుకుపోయినా తప్పే కదా, అది కూడా క్రైమే కదా. ప్రభుత్వం సంబంధించినటువంటి వస్తువు, అది ప్రభుత్వం సంబంధించినటువంటి వస్తువు నువ్వు తీసుకొని పోయి పడేసినా తీసుకుపోయినా చేసినా అది దొంగతనమే, క్రైమే. అది కూడా నువ్వు కేసు చేయలేదు. ప్రభుత్వ అధికారుల మీద చేయలేదు, నువ్వు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళ మీద చేయలేదు. ఏం చేస్తున్నారంటే జస్ట్ కాలయాపన, టైం పాస్ అవుతుంది, ఏం లేదు. ఇంకో